జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞానయోగం కార్యక్రమం ద్వారా మనం మన మాస్టర్ల యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మరి ఈ రోజు మనకి వచ్చారు మన మాస్టర్ శ్రీహరి గారు డోన్ నుంచి. శ్రీహరి గారు గత 25 సంవత్సరాల పైగా ధ్యాన సాధన చేస్తూ, విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ, మరి ఆ రోజుల్లో పత్రిజీతో విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచే ధ్యానం ప్రారంభించి, వారిచ్చిన సూచనలను పాటిస్తూ ఎంతో అద్భుతంగా మరి వారి సమాంతరంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి వారి యొక్క జ్ఞానాన్ని ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. మేడం నమస్తే. నమస్తే. నమస్తే సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకేనా మేడం వీడియో? ఓకే సార్. అది కదలకుండా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకేం కదిలించే అవసరం లేదు, అలాగే ఉంచేసుకోండి. బాగానే ఓకే మేడం. ప్లీజ్ కంటిన్యూ సార్. అసలు ఎలా మీ పరిచయం, ధ్యాన పరిచయం మొదలైంది, ఆ తర్వాత ఎలా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు గత ఈ 25 సంవత్సరాలుగా, అదంతా చెప్పండి. ఇక్కడికి మన జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ కు మరి మెడిటేటర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. సో నా పేరు శ్రీహరి, నేను డోన్ లో ఉంటాను. మేడం చెప్పినట్టుగా ఫస్ట్ టైం నేను నా యొక్క క్లాస్ని ఈ విధంగా మన పిఎంసి ఛానల్లో తీసుకుంటూ ఉన్నాను. కదిలించకుండా పెట్టేసుకోండి సార్, అది కదులుతూ ఉంది పిక్చర్. ఇలా ఉంచేస్తే సరిపోతుంది. ఓకే మేడం. పర్ఫెక్ట్. అందరికీ నమస్కారం. సో నేను ఎప్పుడు మెడిటేషన్లోకి వచ్చాను అని మేడం అడిగారు. సో మెడిటేషన్లోకి నేను దాదాపుగా 1999 డిసెంబర్ ఆర్ నవంబర్లో నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. సో మెడిటేషన్లోకి ఏ విధంగా వచ్చాను అంటే ఒక స్నేహితుని ద్వారానే మెడిటేషన్లోకి రావడం జరిగింది. సో నేను అప్పట్లో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కర్నూలులో ఫస్ట్ పిరమిడ్, పత్రి సార్ యొక్క ఫస్ట్ పిరమిడ్ ఏదంటే బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. సో అక్కడికి ఏదో తెలుసుకోవాలి, దీని గురించి మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఒక పెద్ద మనకు ఒక పోస్టర్ కనపడింది. ఆ పోస్టర్ మీద ఒక మనిషి మెడిటేషన్ లో ఉన్నారు. ఆ మెడిటేషన్ లో ఉన్నటువంటి ఆ పోస్టర్ చుట్టూ కూడా లోగోలో మనకు ఇప్పుడున్న పిరమిడ్ లోగోలో సైడ్స్ కు ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ నాలెడ్జ్ అని రాయబడి ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో 7 చక్రాస్ ను కూడా అక్కడ సింబలైజ్ చేసి చూపించడం జరుగుతుంది. సో వాటిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇవన్నీ ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అనేది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన నా లోపల మొదలైంది. అయితే మా మిత్రుడు ఫస్ట్ టైం, అతను కూడా తెలియదు వెళ్దాం రా మెడిటేషన్ కు. ఎందుకంటే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు నేను మెడిటేషన్ నాకు నేర్పించారు కొంతమంది మాస్టర్స్ వచ్చి అని చెప్పాడు. సరే అని నాకు కూడా అప్పటికే నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నాకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేటివి. ఏంటి ఆలోచనలు అంటే లైఫ్ ఏంది లైఫ్ లో ఎప్పుడు ఒక రొటీన్ అనేది నాకు అనిపిస్తూ ఉండేది. అంటే రొటీన్ అంటే ఏంటి అంటే డైలీ బాగా చదవాలి, కష్టపడి చదవాలి, చదివిన తర్వాత ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మంచిగా మనీని అర్న్ చేయాలి, మనీని అర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, తర్వాత
ముసలోళ్ళం అవుతాము, చనిపోతాం. ఇదే నా లైఫ్ అనేటువంటి ఆలోచనలు నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్‌లోనే నాకు ఇటువంటి ఆలోచనలు కలిగాయి. అయితే ఆ ఆలోచనలకు తగ్గట్టుగా నేను సాధన అనేటువంటిది నాకు సూట్ అవ్వలేదు. అంటే చాలామంది ఏం చెప్పారు, దీనికి అటువంటి ఆలోచనలొచ్చినప్పుడు మనము దాని గురించి వెతకడం మొదలుపెడతాం. అంటే ఇది ఏంటి? ఎందుకు ఇలాగా రొటీన్‌గా ఉంది? దీనికి వెనకాల ఏమన్నా ఉందా లైఫ్‌లో? అంటే రొటీన్‌కు భిన్నంగా మనం జీవించడానికి ఎంతోమంది యోగులు, ఎంతోమంది సాధకులు, ఎంతోమంది జీవితంలో ఈ రొటీన్‌కి భిన్నంగా జీవిస్తూ ఉన్నారు గదా! ఆ విధంగా జీవించడానికి ఏదన్నా అవకాశం ఉందా? అనేటువంటి ఆలోచనలొచ్చినప్పుడు దీన్ని తెలుసుకోవడానికి ఆహ్, మెడిటేషన్ ఒక్కటే మార్గమని నాకు మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అయితే మెడిటేషన్ చేయాలి అంటే, సాధన చేయాలి, ధ్యాన సాధన చేయాలి అంటే, మనం ఎక్కడికో హిమాలయాలకెళ్ళిపోవాలి. ఈ యొక్క సాధారణమైన జీవితాన్ని జీవించడానికి జీవించేవాళ్ళు దాని యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కష్టము అనేటువంటి విషయాలను చెప్పడం వల్ల, అయితే మనకి ఇది సూట్ కాదులే అనేటువంటి విషయంతోని నేను దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆ ఇంటర్మీడియేట్ తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నాగరాజు, అది నేను ఇంతవరకు చెప్పినట్టుగా మా ఫ్రెండ్ నాగరాజు ద్వారా మనము నేను పిరమిడ్‌లోకి ఎంటర్ అయినప్పుడు, బుద్ధ పిరమిడ్ దానికి ఎంటర్ అయినప్పుడు అక్కడ కొన్ని ఆహ్, ఎ చుట్టూ కూడా బ్యానర్స్ ఉండేటివి. ఆ బ్యానర్స్‌లో ఏం రాశారంటే, అప్పో దీపో భవ అనేటువంటి ఒక పాయింటు. ఇక్కడ ధ్యానం చేయడానికి ఎక్కడికో అడవులకు పోవాల్సిన పని లేదు. ఎక్కడ ఉంటే అక్కడే ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానము చేసుకోవడానికి అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీ శ్వాసే మీ గురువు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన గురువు ఉండాలి అనేది లేదు అని, ఇలాంటి విషయాలు పత్రి సారు రాసినటువంటి ఈ విషయాలు, తర్వాత నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, మన యొక్క పిరమిడ్ స్పీస్ సొసైటీ యొక్క మూల ఉద్దేశ్యం, మూలం ఏదైతే ఉందో అది నాకు చాలా ఆహ్, ఆకట్టుకున్నటువంటి ఒక విషయం. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇక్కడ ఎవరు గురువు లేరు. మీ శ్వాసే మీ గురువు అనేటువంటి విషయాలు నాకెందుకో ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఒకరొకరికి ఒకటి ఆకట్టుకుంటుంది. ఒక్కొక్క పాయింట్ ఒకరికి ఆసక్తిగా ఉంటుంది. అంతకంటే ముందు నేను చాలా సార్లు విన్నటువంటిది, చూసినటువంటిది ఏంటిదంటే, మనకేదైనా సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్య శోధన కోసము మనం ధ్యానము లేదంటే ఆ యొక్క సాధన యొక్క మూల ఉద్దేశ్యం ఏదైతే సాధన చేయడానికి గురువులనేటువంటి వారు ఉపదేశం ఇస్తారు. గురువు ఉపదేశం ద్వారానే మనం సాధన చేయాలి. గురువు ఉపదేశం ఉంటేనే మనకు ముక్తి అనేటువంటి విషయాలు చాలా వినడం వల్ల, అలాంటి పుస్తకాలు స్వామి వివేకానంద అయినప్పటికీ ఇంకా చాలా విషయాలు, అంత గురు పరంపర అనేది మన యొక్క ఎప్పటినుంచో మన యొక్క భారతదేశంలోనే కాదు అంతటా గురు పరంపర అనేది ఉంది. సో, గురువు ముఖతః నేర్చుకోవాలంటే కొంతమంది అప్పటికే ఒక గురువు దొరకాలి అంటే మనము దుర్లభమైనటువంటి విషయము. ఆ గురువుకు మళ్ళీ మనము సపర్యలు చేయాలి, సేవలు చేయాలి. వాళ్ళు సేవలు చేసినప్పటికీ మనం అర్హులైనప్పుడే వాళ్ళు ఆ ఉపదేశం ఇస్తారు. సో, ఇటువంటి అంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం వల్ల, మైండ్ లోపల ఇవన్నీ ఉండడం వల్ల, ఈ ధ్యానానికి నేను కొద్దిగా దూరంగా ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మొదటిసారి ఈ విషయాలు ఉన్నప్పుడు, నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే విన్నానో వాటన్నిటిని నా మైండ్‌లో ఏవైతే ఫీడ్ చేసుకున్నానో, వాటన్నిటికి కూడా ఒక లిబరేషన్ వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యాను ఫస్ట్ టైమ్. సో, ఫస్ట్ టైమ్ ఫీల్ అయిపోయి
వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్తో కలిసి పిరమిడ్ లోపల మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కళ్ళు రెండు మూసుకోండి, చేతులు రెండు కలుపుకొని కేవలం శ్వాసను గమనించండి అని మాత్రమే ఉంది కాబట్టి అలా కూర్చున్నాం ఒక 10 నిమిషాలు. సో ఆ చీకటిగా ఉంది పిరమిడ్లో, ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాము. 10 నిమిషాలు కూర్చున్న తర్వాత నాకేం పెద్దగా అంటే లోపలికి ఏమి ఇన్నర్ ట్రావెలింగ్ అయితే ఏం జరగలేదు. కేవలం ఒక 10 నిమిషాలు కూర్చొని మేము బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నా లోపల ఒక స్వప్రేరణ ద్వారా నేను ఒక్కడినే పిరమిడ్కు వెళ్ళడం జరిగింది. సో వెళ్ళినప్పుడు ఆ రోజు ఎవరితో మాట్లాడలేదు. వెళ్ళి మెడిటేషన్లో కూర్చున్నా. పిరమిడ్ లోపల కింగ్ ఛాంబర్ ఉంటుంది. కింగ్ ఛాంబర్ మీద కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఒక 40 మినిట్స్ నేను కూర్చోగలిగాను. 40 మినిట్స్ కూర్చున్నాను. ఆ 40 మినిట్స్ తర్వాత సార్ ఏం చెప్పారు, శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస మనం బ్రుకటి మధ్యలో నుంచి ఇక్కడ స్థితం అవుతుంది అని 2 రకాలుగా ఆనాపానసతిని విశ్లేషించడం జరిగింది. ఒకటి ఆనాపానసతి విపස්සన, తర్వాత నిర్వాణం. రెండవది ఆనాపానసతి ద్వారా మనము సూక్ష్మ శరీరయానం, ఆలోచన అనే స్థితి, దాని ద్వారా సూక్ష్మ శరీరయానం, ఈ 2 విషయాలను మనకు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో లైబ్రరీలో ఆ యొక్క చిత్రాల ద్వారా, పిక్చర్స్ ద్వారా దాన్ని ఆల్రెడీ పెయింట్ చేసి పెట్టారు మన బుద్ధ పిరమిడ్. సో దాన్ని చూసిన తర్వాత నేను కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు 40 మినిట్స్ తర్వాత నాకు ఒక ఆలోచన రహిత స్థితిలో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా ఇక్కడ శ్వాస స్థితం అయిపోయినట్టుగా అనిపించింది. నేను ఇంకా శ్వాసను గమనించలేకపోతున్నాను, కేవలం ఇక్కడ స్థితమై. సో నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇంకా దీని గురించి ఇంకా కొంత తెలుసుకోవాలి, దీంట్లో ఏదో పవర్ ఉంది, నేను అనుకునేది ఏదో నేను తెలుసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడేటట్టు ఉంది అనేసి నేను ఇంకా మెడిటేషన్ డైలీ రెగ్యులర్గా రావడం, పిరమిడ్లో 40 మినిట్స్ మెడిటేషన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ నాకు ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ వస్తుంటే ఆ మాస్టర్స్ అడిగినప్పుడు వాళ్ళు నాకు ఒక బుక్ ఇచ్చారు. ధ్యాన లక్ష్మి అనేటువంటి ఒక బుక్ నాకు అందివ్వడం జరిగింది. ఆ ధ్యాన లక్ష్మి అనేటువంటి పుస్తకంలో పత్రి సార్ చెప్పినట్టు ఇంకొన్ని గైడెన్స్ వాటిలో చూశాను నేను. అంటే మాంసాహారం మానేయాలి, తర్వాత మనకు ఏ తెలిస్తే ఏ చెప్పాలి, బి తెలిస్తే బి చెప్పాలి. అంటే ధ్యానం గురించి ఈ రోజు తెలుసుకుంటే ఈ రోజే మీరు మొదలు పెట్టాలి. ఎందుకు మొదలు పెట్టాలి ఈ రోజే అంటే, మన యొక్క ధ్యానము స్థితము కావాలి, మనం ధ్యానంలో ముందరికి పురోగతి రావాలి అంటే మనకు తెలిసింది చెప్పాలి. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనేటువంటి పాయింట్ను దృష్టిలో పెట్టుకొని సార్ చెప్పడం వల్ల నాకు తెలిసినటువంటి విషయాన్ని ముందుగా మా పేరెంట్స్కి చెప్పడము మొదలుపెట్టాను. సో మా పేరెంట్స్కు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే మెడిటేషన్ గురించి చెప్పడము, తర్వాత రెగ్యులర్గా వెళ్ళడము, సార్ ఏం చెప్తే వాటిని ఆ పుస్తకంలో ఉన్నటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, పత్రి సార్ ఏం చెప్పారో వాటన్నిటిని కూడా సూత్రాలుగా కాకుండా ఒక సిద్ధాంతాలుగా నేను పాటించడం జరిగింది. ఏంటి సిద్ధాంతం అంటే, ఒక కమాండింగ్ పాయింట్ లాగా, కమాండ్మెంట్స్ గా నేను తీసుకొని వాటిని నిక్కచ్చిగా పాటించాలి అనే ప్రయత్నం చేశాను. ఒక 40 నిమిషాల ధ్యానం గంట సేపు చేయడం, గంట తర్వాత 2 గంటలు చేయడము. సార్ సూక్ష్మ శరీరయానం అన్నారు, దీని గురించి నేను తెలుసుకోవాలి అని నేను కింగ్ ఛాంబర్ మీద కూర్చొని ఈవినింగ్ 6 నుంచి 9 వరకు ఈ సూక్ష్మ శరీరయానం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఎంతసేపు అయినా సరే కూర్చోవాలి.
భయం వేసేది. ఎందుకంటే శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఏమంటాం మనము, ఇంజెక్షన్ మనకు అనస్థేషియా ఇచ్చినప్పుడు శరీరంలో ఎటువంటి చలనం ఉండదు. అటువంటి స్థితిలోకి బాడీ అంతా వెళ్ళిపోయేది. సో ఆ విధంగా మొత్తం శరీరం అంతా కూడా ఒక రకంగా మన చేతిలో లేనట్టుగా వెళ్ళిపోయి శరీరం మొత్తము కూడా స్తంభించిపోయినట్టుగా అనిపించి మనము ఆ యొక్క 3 గంటల ధ్యానం తర్వాత శరీరంలో నుంచి అలాగా కింగ్ చాంబర్ మీద కూర్చున్నప్పుడు అలా పైకి తేలుతున్నట్టుగా అనుభూతి వచ్చింది. సో ఆ అనుభూతి వచ్చినప్పుడు వెంటనే అయ్యో నేను కింగ్ చాంబర్ మీద కూర్చున్నాను. కింగ్ చాంబర్ అంటే కింద పడిపోతానేమో అనేటువంటి ఒక భయం కలగడం వల్ల వితిన్ సెకండ్స్ లో మళ్ళీ నా శరీరంలోకి మళ్ళీ నేను రావడం జరిగింది. సో అదొక అనుభూతి. అంటే చెప్పింది ఏదో నమ్మడం కాకుండా దీన్ని మనం ఎంతో కొంత మనం ప్రాక్టికల్ గా చూడాలి అనేటువంటి ఆలోచనతోని అలా ప్రాక్టీస్ చేస్తూ ధ్యానంలో నా అంతర్యాత్రలు అనేటువంటి పుస్తకాన్ని నేను ఆ రోజు చదవడం జరిగింది. ఆ పుస్తకంలో ఆ మాస్టర్ ధ్యానంలో నా అంతర్యాత్ర అనే పుస్తకం రాసినటువంటి ఆయన తన యొక్క మెడిటేషన్ ద్వారా ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఆయన చక్కగా వివరించడం జరిగింది. అంటే ఆయన యొక్క అనుభూతుల్లో ఒక 2 విషయాలు నాకు గుర్తుండేటివి మీతో పంచుకుంటాను ఈరోజు. సో ఆ మాస్టర్ వచ్చేసి పిరమిడ్ లో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు కొంత సమయం తర్వాత ఆయన ఐస్ ఓపెన్ చేస్తే పక్కన వేరొక ధ్యానం చేసేటువంటి సమీర్ బాబా సమాధి అనేది ఒకటి ఉంది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో. ఆ సమీర్ బాబా సమాధి అనేటువంటి దాన్ని కూడా మనం ధ్యానం చేస్తారన్నమాట చాలా మంది మాస్టర్స్. పత్రి సార్ చెప్పారు, అక్కడ పత్రి సార్ కూడా మెడిటేషన్ చేశారు. పక్కనే జస్ట్ ఒక 100 మీటర్స్ అవతల. సో ఈయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన ఒక 15 నిమిషాల తర్వాత ఆయన ఓపెన్ చేస్తే అతను పిరమిడ్ లో లేకుండా ఆ యొక్క సమీర్ బాబా సమాధి మీద మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఈయన కూర్చోవడం మెడిటేషన్ పిరమిడ్ లో కూర్చున్నారు, కానీ ఐస్ తెరిచే లోపల ఆయన ఎక్కడ ఉన్నారు, మన యొక్క సమీర్ బాబా సమాధి మీద ఆయన ఐస్ ఓపెన్ చేశారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ విధంగా ఎంతోమంది యోగులకే సాధ్యం కదా అనేటువంటిది. సో అది కృష్ణ, ఆయన పేరు కృష్ణ మాస్టర్, ధ్యానంలో నా అంతర్యాత్రలు. అదేవిధంగా ఒకప్పుడు నైట్ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటే ఆ టీవీఎస్ బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ బైక్ సడన్ గా లైట్ లేకపోతే ఆయన ఒక కళ్ళు మూసుకొని ఒకసారి ఆయన తన యొక్క దివ్య దృష్టితో ఆ మార్గాన్ని తన చూసుకుంటూ ఆ యొక్క టీవీఎస్ బైక్ మీద వెళ్ళాడు అనేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన రాయడం జరిగింది. సో ఇటువంటి కొన్ని విషయాలు. అదేవిధంగా మేము అప్పుడు స్టూడెంట్స్ కాబట్టి ఎగ్జామినేషన్ లో కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఒక స్టూడెంట్ కు క్వశ్చన్ పేపర్ కూడా మనకు తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన దాని గురించి కూడా చెప్పారు. వేరే మాస్టర్ కూడా దాని గురించి విశ్లేషణ చెప్పారు. సో మనకు క్వశ్చన్ పేపర్ కూడా ఫ్యూచర్ లో, అంటే రేపు మార్నింగ్ వచ్చే క్వశ్చన్ పేపర్ కూడా మనకు తెలుస్తుంది అనేటువంటి విషయం ఇంకా చాలా నాకు ఆకట్టుకున్నటువంటి విషయం. సో ఆ విధంగా ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగింది. ఇటు ప్రాపంచికంగా నేను సక్సెస్ కావాలి, ఇటు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయంతో సాధన పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు. సో ఆ సార్కి ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఆ ఎక్స్పీరియన్స్ నాకు రాలేదు. ఎంతసేపు ధ్యానం చేసినా రాలేదు. బుక్స్ చదువుతున్నాను, అప్పుడే ఒక యోగి ఆత్మకథ బుక్ నాకు వేరే మాస్టర్ ద్వారా నేను చదివాను. ఒక దిట్టు చదువుతున్నా, ఒక దిట్టు ధ్యానం చేస్తున్నాను. అయితే ఇంకొక విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. వీటితో పాటు మనము సర్వీస్ కూడా చేయాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. సర్వీస్ అంటే ఏం చేయాలి? అక్కడ ఇప్పుడు విజయ్ అనేటువంటి మాస్టర్, ఆయన పేరు విజయ్. ఆయన ఇప్పుడు పూణేలో ఉంటున్నారు. సో పూణేలో ఉంటున్నారు. చాలా మాకంతా
మమ్మల్ని అంతా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి, అక్కడికి వెళ్తే మాకు మోటివేట్ చేసినటువంటి మొదటి వ్యక్తిగా నేను విజయ్నే నేను తలుచుకోవాలి. ఎందుకంటే పత్రి సార్ దగ్గరికి నన్ను తీసుకెళ్లి పత్రి సార్ పరిచయం చేసింది కూడా ఈ విజయ్ అనేటువంటి మాస్టరే. సో ఈయన ప్రస్తుతం విజయ్ పూణేలో ఉంటున్నారు. వృత్తిరీత్యా ఏదో షాప్ పెట్టుకున్నారు. ఓకే. అయితే ఆయన ఏం చెప్పారంటే సేవ చేయాలి అనేటువంటి పాయింట్ చెప్పాడు. సేవ అంటే ఏం చేయాలి? ఇప్పుడు అప్పట్లో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మొత్తం చాలా విస్తీర్ణం ఎక్కువ ఉండేది. చెట్లు ఎక్కువగా ఉండేవి. వాటి నుంచి ఆకులన్నీ రాలిపడి మొత్తం అంతా నీట్ గా ఉండేది కాదు. ఇదంతా క్లీన్ చేయి, ఇదంతా క్లీన్ చేయరా అని చెప్పేవాడు. ఈ క్లీన్ చేయడానికి ధ్యానానికి ఏం సంబంధము? క్లీన్ చేయడానికి ఇదంతా ఏంటంటే ప్రశ్నలు వచ్చేవి. సేవ చేయాలి, సేవ చేస్తేనే మనము ఇంకొన్ని మన కర్మలు కరుగుతాయి, కర్మలన్నీ కూడా తొలుగుతూ వస్తాయి. సో ఆ విధంగా నేను ఆ క్లీనింగ్ చేయడము మొదలుపెట్టాను. సో క్లీనింగ్ చేయడము, తర్వాత మొక్కలు ఉండేటివి వాటికి నీళ్లు ఉండకపోతే నీళ్లు తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి పోయడం. అంటే ఇదంతా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇదంతా ఎందుకు చేశాము అంటే కేవలం ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళడానికే ఇవన్నీ చేస్తూ రావడం జరిగింది. సో తర్వాత బుక్స్ లైబ్రరీలో ఎవరు లేకపోతే ఈవినింగ్ 6 to 9 ఉండి లైబ్రరీలో ఉండి చేయమని, అదేవిధంగా పిరమిడ్ను క్లీన్ చేయమని చెప్పేవాడు. లోపలంతా క్లాత్ తీసుకొని క్లీన్ చెయ్యి. ఎందుకంటే ఇక్కడ క్లీన్ చేస్తే నువ్వు ఎవరైతే వచ్చి ధ్యాన సాధన చేస్తారో వాళ్ళకు నువ్వు ఒక మంచి వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు హాయిగా ధ్యానం చేసుకోవడం వల్ల ఆ అనుభూతి నీకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎంత హాయిగా ఉంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల అని అనుకోవడం వల్ల అదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది, సాధకునికి ఎలా ఉపయోగపడుతుంది అని విశ్లేషించి చెప్పారు. సరే అని అవన్నీ చేసుకుంటా ఉంటే ఒకరోజు పత్రి సారు వచ్చారు. ఎక్కడికి? మన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం పక్కన సార్ యొక్క రూమ్ ఉండేది. అక్కడికి సార్ వచ్చినప్పుడు ఈ విజయ్ అనేటువంటి మాస్టర్ నన్ను తీసుకొని వెళ్ళి పరిచయం చేయడం జరిగింది. సో సార్ వచ్చారు అన్నప్పుడు నా యొక్క ఫీలింగ్ ఏంటంటే నాకు అంతవరకు తెలియదు సార్ ఎలా ఉంటారని. ప్రశాంతంగా ఉంటారు, ఎటువంటి ఒక కూల్ గా ఉంటారు. అంతవరకు వినేదండి, కూల్ గా ఉంటారు, శాంతంగా ఉంటారు. ఏం నాయనా చెప్పు, ఎందుకు వచ్చావు నాయనా, నీకు ఏం తెలుసుకోవాలనుకున్నావు నాయనా, ఇలా అడుగుతాడేమో అనేటువంటి నా ఊహల్లో నేను. ఎందుకంటే మనసు ఊహించుకుంటుంటుంది కదా మనం ఏదైతే. సో ఊహించుకుంటూ సార్ దగ్గరకు తీసుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేమంతా కూడా, నాతో పాటు ఒక 2-3 వచ్చారు. తీసుకెళ్ళిన తర్వాత సారు చైర్లో కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చుంటే మేమంతా అక్కడ నిలబడితే ఇట్లా అన్నారు, చేతితో ఇట్లా అన్నారు. ఎట్లా అంటే కూర్చున్నాం, మేము కూర్చున్న తర్వాత ఇట్లా ఏం చెప్పు అన్నాడు. అంటే సార్ ధ్యానం చేస్తూ ఉంటే ఇదంతా కూడా ఏదో ఒక తెలియని అనుభూతిగా ఉంది. అంటే ఇంకా కొంచెం సాధన చేయి అది అని చెప్పారు అంతే. అన్న తర్వాత సార్ తర్వాత మా మాస్టర్, అదే విజయ్ మాస్టర్ పిలిచి చాయ్ పెట్టరా అన్నాడు. నేను ఎప్పుడు చాయ్ పెట్టడం నాకు తెలియదు, ఎప్పుడు ఫస్ట్ టైం ఇంట్లో చాయ్ ఏం లేదు అనేసి పాలు పెట్టి ఇంత టీ వేసేసి నేను ఎలా చేశానో తెలియదు. బట్ అది తీసుకెళ్ళి సార్కి ఇస్తే దాంట్లో ఎంత నేను షుగర్ ఎంత వేసానో తెలియదు, బట్ సారు ఏమీ అనలేదు. తాగారు, తీసుకున్నారు. బట్ దాంట్లో మాకే అంత మేము చేసుకునే చాయ్ మాకే అంత రుచిగా ఏం అనిపించలేదు. అటువంటి సార్ ఏం తీసుకుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఆ తర్వాత సారు యొక్క ఫస్ట్ టైం కాబట్టి మేమేమి ఎక్కువగా మాట్లాడలేదు. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నిరంతరము సార్తోని, ఎప్పుడు వస్తే సార్తోని ఉంటూ సార్తోని స్పెండ్ చేస్తూ ఉండేవాను. సార్ రాత్రి 2 గంటలకు రావచ్చు, 3 గంటలకు రావచ్చు. సో ఆ టైంలో వస్తే గుణాకర్ సార్ను రమ్మని చెప్పేవారు. గుణాకర్ అంటే సీనియర్ మోస్ట్ మాస్టరు, పాల్ విజయ్ కుమార్ గారు, ఆంజనేయ శర్మ గారు, వీళ్ళంతా వచ్చేవాళ్ళు.
సో ఆ సీనియర్ మాస్టర్స్ సార్ కూర్చొని ఏమయ్యా చెప్పండి ఏం సంగతి అని అడుగుతూ ఉంటే గొప్ప గొప్ప విషయాలు అంటే సార్ ఒక సహజంగా మాట్లాడేవాళ్ళు. ఏదో అతిశయోక్తికి పోయి గొప్పగా కాకుండా ఒక సాధారణంగా ఉండేవాళ్ళు. నేను అనుకున్న దానికి విరుద్ధంగా ఉండేవాళ్ళు. కోపం వస్తే కోప్పడేవాళ్ళు. లేదంటే దగ్గర తీసుకోవాలంటే దగ్గర తీసుకునేవాళ్ళు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించేది. అక్కడి నుంచి వెళ్ళాలనిపించేది కాదు సార్ దగ్గర నుంచి. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆహ్, నాకు ఇంకొక మాస్టరు పరిచయమయ్యారు. చంద్రశేఖర్ శర్మ గారు. చంద్రశేఖర్ శర్మ గారు అనేటువంటి మాస్టరు ఆయన ఇప్పుడు లేరు. సో ఆ మాస్టరు సీనియర్ మోస్ట్ ఆయనను పిరమిడ్ పూజారి అనేవారు. సో ఆయన సీనియర్ మోస్ట్ మాస్టర్ అయితే ఆయన, ఆయన ద్వారా ఇంకా ధ్యానాన్ని ఇంకా ముందరికి సాధన ఎక్కువగా చేయడము మొదలుపెట్టాం. ఆహ్, సార్ యొక్క వ్యూ ఎలా ఉండేదంటే ఆయన ఎంతోమంది అవధూతలను కలిసేవారు. ఆయన గురించి ధ్యానలక్ష్మి బుక్కులో కూడా రాశారనమాట. ఆయన మహావతార్ బాబాజీ యొక్క శిష్యుల్లో ఒకనిగా ఆయన గురించి దాంట్లో తెలియజేయడము. అదేవిధంగా సాయిబాబా యొక్క అనుంగ శిష్యుల్లో ఒకరిగా తెలియజేయడము. సో ఈ విధంగా ఆయన యొక్క 3, 4 ఇన్‌కార్నేషన్స్ దాంట్లో ఎక్స్‌పీరియన్స్ చేయడం. అదేవిధంగా ఆయనకు ఒకసారి వాటరు వేడి వేడి వాటర్ పడి మొత్తం బొబ్బలే మొత్తం బాడీ అంతా కూడా అయిపోతే స్కిన్ అంతా మొత్తం డ్యామేజ్ అయిపోతే అప్పుడు ఆయనకు మహావతార్ బాబాజీ గారే వచ్చి ఆయనకు సపర్యలు చేయడం అనేది ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఆ ధ్యాన లక్ష్మిలో తెలియజేశారు. అయితే ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అలాంటి మాస్టర్‌ను మనము తెలుసుకోవడం మనకెంతో చాలా ఉపయోగపడుతుందనేసి ఆయనతోనే చాలా, చాలా రోజులు దాదాపు 2, 3 ఏళ్ళు ఆయనతోనే ఉండడం జరిగింది. ఆయన గూడా చానా సలహాలిచ్చి నేను అడిగేవాడిని. అంటే కొత్తలో ఆసక్తి ఉంటుంది గదా! ఇప్పుడు సార్ కుండలి ఉంది కదా! కుండలిలో సహస్రారంలో మనము అలాగే ఉండిపోవాలంటే ఏం చేయాలంటే ఆయన ఒకసారి అలా నవ్వి అలాగే ఉండిపోవడం అనేది కాదురా! అని జెప్పేసి ముందైతే నేను చెప్పిన పని చేయండి అనేసి ఆయన మాతో పాటు పిరమిడ్‌లో బాత్రూమ్‌లు క్లీన్ చేసేవాడు. అంత గ్రేట్ మాస్టరు. ఆయనతో పాటు ఆహ్, ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా అంటే మీరు చేయండిరా నేను కూర్చుంటా అంటే మనము ఒప్పుకోం గదా! కాబట్టి మా కోసమని ఆయన కూడా బాత్రూమ్ క్లీన్ చేశారు. సో, అప్పట్లో బుద్ధ పిరమిడ్ కేంద్రంలో బాత్రూమ్‌లు క్లీన్ చేసి మాకు చేయించి ఎందుకంటే ఆయన ఎంతోమంది అవధూతలను కలిసారు. ఎంతోమంది గురువుల దగ్గరికెళ్లారు అప్పటికే. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇవన్నీ చేయాలిరా అని చేపిచ్చేవాళ్ళు. అంటే ఎందుకంటే మనలో అహంకారాన్ని తొలగించుకోవాలి. ఈ నేనా నేను క్లీన్ చేయాలనా అనేటువంటి ఫీలింగ్ ఉండకూడదురా అనేసి, నేను అనేది లేకుండా ఉండాలి అంటే ఇటువంటి పనులు చేయాలి అనేసి క్లీన్ చేపిచ్చేవాళ్ళు. సో, క్లీన్ చేయడం గాని ఇలా కానీ ఇక్కడ ఒక రకమైన అహంకారాన్ని తొలగించుకుంటూ, ఒక రకమైన అహంకారాన్ని నా లోపల నేను హాఫ్ నాలెడ్జ్‌తోని, హాఫ్ నాలెడ్జ్‌తోని పెంపొందించుకుంటూ రావడం జరిగింది. అది తర్వాత నాకు అర్థమైంది. ఏమిటి? ఎటువంటి అహంకారాన్ని తొలగించుకున్నాము, ఎటువంటి అహంకారాన్ని మనం పెంచుకున్నామంటే, నేనేదో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనేటువంటి భావన నా లోపల బిల్డ్ అయితూ వచ్చింది. అంటే నేను ధ్యానిని, నేను ఆత్మ జ్ఞానం వైపు వెళ్తున్నాను. సో, నేను మాంసాహారం మానేశాను. వీళ్ళంతా మా చుట్టూ ఉన్నంతా రాక్షసులు, పాపాత్ములు. ఏదో అప్పుడే నేనేదో అవధూత పెద్ద గొప్ప స్థితికొచ్చినట్టుగా ఒక రకమైన అజ్ఞానాన్ని హాఫ్ నాలెడ్జ్‌తోని మిగిలిన వాళ్ళనంతా కూడా ఒక సెపరేట్‌గా నేనొక సెపరేట్ ప్రత్యేకమైనటువంటి ఫీల్డ్‌లో నేనుండేవాడిని. మాంసం మానండి. మాంసం మానేయకపోతే మాంసాహారం పాపాహారము. మాంసం తినే వాళ్ళంతా రాక్షసులు అని చెప్పారని ముందుగా ఇంట్లోనే నేను విప్లవాన్ని మొదలుపెట్టాను. ముందుగా మా అమ్మతో మొదలుపెట్టాను. తర్వాత మా చెల్లి, తర్వాత మా నాన్నగారైతే ఒప్పుకోలేదు. ఒక 4, 5 నెలల వరకు ఒప్పుకోలేదు. మా మదరే కన్విన్స్ చేసి ఆయన పాపం ఇష్టం లేకున్నా సారీ ఆ మాట వాడకూడదు. బట్ ఆయనకిష్టం లేకున్నా ఆయన దాన్ని ఇష్టం లేకుండా తినడం మానేశారు. సో, మానేసిన తర్వాత సాధన జేయడం తర్వాత మాకు తెలిసిన బంధువులకు తర్వాత ఎందుకంటే ఒక నానుడుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి ఒక నానుడుంది కాబట్టి ముందుగా అందరిని నేను పాటిస్తూ
అందరికీ తెలియజేయడము మొదలుపెట్టాను. అది నేనేదో ప్రత్యేకంగా బంధువులను మాట్లాడకపోవడము, బంధువులు ఇంటికి వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాను. అయితే సార్‌ను నేను అబ్జర్వ్ చేసిన తర్వాత కొంత సార్‌ని అర్థం చేసుకుంటూ వచ్చినప్పుడు సార్ అందరిని కూడా ఎలా చూస్తున్నారో నాకప్పుడు అర్థమైంది. ఏమిటి ఇది? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకేషు పండిత సమదర్శినః. అంటే గొప్పవాడిని విద్యా వినయం ఉన్నటువంటి వాడిని పట్ల గాని, కుక్క మాంసము వండుకొని తినేటువంటి వాడి పట్ల గాని పండితుడు సమంగా ఉంటాడు. ఆ విషయాన్ని సార్ ద్వారా ప్రాక్టికల్‌గా నేను చూడడం జరిగింది. అయినా గాని అదే అబ్బేది కదా! హాఫ్ నాలెడ్జ్ కదా! సో, అది నిదానంగా సారు తిన్నాడా? తినలేదా? అనేటువంటి విషయాన్ని చెప్పేవాడు. కానీ దాన్ని లోతుల్లోకెళ్ళి చూసేవాడు కాదు. వాడు ఎవడైనా సరే సారు, వాళ్ళు ఎవరైనా సరే అవతల వాళ్ళు, రావయ్యా కూర్చో అని చెప్పారు. కానీ ఆయన చెప్పేది మాత్రం ఈ 2 విషయాలు మాత్రం చెప్పాడు. ధ్యానం చేయండి, శాకాహారం మానండి. తర్వాత వాళ్ళ ఇష్టానికి వదిలేసేయండి. క్షమించాలి. శాకాహారాన్ని తీసుకోండి, మాంసాహారం మానండి. సో, ఈ విధంగా ఆ యొక్క సాధన అనేది మొదలైంది. తర్వాత బుక్స్ చదవడము, తర్వాత కొంతకాలం తర్వాత ఇదే ధ్యానం చేస్తూ మరి నా యొక్క భౌతిక జీవితంలో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి ఎంఎస్సీ, పీజీ యూనివర్సిటీ ఎస్‌వి యూనివర్సిటీలో నేను మ్యాథమెటిక్స్‌లో కంప్లీట్ చేశాను. మెడిటేషన్ యొక్క ఎడ్యుకేషన్. సో, దాని తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోకూడదనేటువంటి ఆలోచనలో ఉండేవాడిని. అయితే 2007, 8 ఆ మధ్యలో మా అమ్మ వీడు అంటే నేను ఒకటే కొడుకు అంటే వాళ్ళకుంటాయి గదా! భావనలు. ఒకటే కొడుకు వీడు మ్యారేజ్ చేసుకోవడం అంటే ఎట్లా మా పరిస్థితి అనేటువంటి ప్రశ్నతోని మా మదర్ పత్రి సార్‌ని అడిగింది. ఇట్లా వీడు మ్యారేజ్ చేసుకోవడానికి. ఎందుకు చేసుకోరా? చేసుకుంటాడులెండి నేను చెప్తానని చెప్పాను. అన్న తర్వాత 2012లో నేను పిరమిడ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆమె గూడా భారతి ఆమె పేరు. శ్రీకాకుళం మాస్టర్, పిరమిడ్ మాస్టరే. సో, మెడిటేషన్ చేసి తర్వాత మేము డోన్‌లో ధ్యాన కేంద్రం ఇక్కడ సొసైటీ సెంటర్ ఉండింది. ఈ యొక్క కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత డోన్‌లో శ్రీ వేదవాస పిరమిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు 2014లో. సో, 2012లో మా మ్యారేజ్ అయిన తర్వాత 2014లో పూర్తిగా ధ్యానానికే నా జీవితాన్ని అంకితం చేసుకోవాలనే ఉద్దేశంతోని ఈ డోన్‌కి రావడం జరిగింది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత సార్ ఒక మాట చెప్పారు. అది మళ్ళీ నేను మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేసుకున్నాను. ఏమిటది అంటే రోటీ, కపడా, మకాన్, నృత్య, సంగీత్ ఔర్ ఆత్మజ్ఞాన్ అనేటువంటి పాయింట్‌ను సార్ ఎప్పుడు చెప్పారు. అంటే నువ్వు కట్టెలు కొట్టి నీ రొట్టె సంపాదించుకో. కానీ ధ్యానాన్ని మాత్రం ఉచితంగా చెప్పు అనేటువంటి విషయము నా పరిగణలోకొచ్చి పూర్తిగా మన జీవితాన్ని ఇలాగే పెట్టుకుంటే మనము మన యొక్క అవసరాలను మనమే తీర్చుకోవాలి. వాటి కోసము ఈ యొక్క మెడిటేటర్స్ మీద, మాస్టర్స్ మీద అడగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే సార్ చెప్పిన ఆ మాటను మైండ్‌లో గుర్తుపెట్టుకొని నేను ప్రైవేట్ స్కూల్‌లో ఒక ఉపాధ్యాయునిగా చేస్తూ మిగిలిన సమయమంతా కూడా ధ్యాన ప్రచారం చేయడం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో, ఈ విధంగా చాలా బుక్స్ చదివాను. ఈ యొక్క ధ్యాన మార్గంలో ఈ 25 ఏళ్లలో చాలా బుక్స్ చదివాను. చాలా రిసర్చ్ చేశాను. చాలా బుక్స్ తర్వాత వాటిని ప్రాక్టికల్‌గా పెట్టాలనేటువంటి ఉద్దేశ్యం నాకు చాలా ఉండింది. స్వామి వివేకానంద చెప్పినట్టు ఆచరణ లేనటువంటి జ్ఞానం కంటే ఆచరణ లేని ఒక ఇన్ఫర్మేషన్ కంటే ఆచరణలో ఉన్నటువంటి ఒక్క బఠానీ గింజంత ఆచరణ ఉన్నా గాని అది గొప్పదే అని చెప్పినట్టుగా ఆచరించాలి. ఇప్పుడు ఒక ఉద్ధరేద్ ఆత్మానం అవసాదే ఆత్మేవ ఆత్మనో బంధుః ఆత్మేవ రిపురాత్మనః
అనేటువంటి పాయింట్ ఉంది. సో దీన్ని పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని అంటే ఏమిటి దీని గురించి ఈ ఒక్క శ్లోకము మన జీవితంలో ఉంటే మనకు ఆత్మజ్ఞానం వచ్చినట్టే. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు. అలాగనే మా ఫల హేతుర్భు మాతే సంగోత్సవ కర్మని. అంటే కర్మలు అలా ఫలితం ఆశించకుండా ఉండడం వల్ల కర్మలు చేయకుండా కూడా ఉండకూడదు అనేటువంటి ఈ 2 పాయింట్లను నేను చేయగలుగుతున్నానా లేదా, చేస్తున్నానా లేదా, అంటే ఒక పని చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, ఆశించకుండా చేస్తున్నానా, ఆశించి చేస్తున్నానా అనేటువంటి ఆలోచనను చేసుకుంటా ఆ పుస్తకంలో జ్ఞానాన్ని కూడా జీవితంలో ఆచరించాలి ఏదైనా కానీ అనేటువంటి విషయాన్ని ప్రాక్టీస్ లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. అదేవిధంగా ఈ ఆచార్యుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా అత్రి సార్ తులసీధరంలో చక్కగా నిర్వచించారు. అంటే అంతవరకు నేను వినలేదు, నాకు తెలియదు. యా యాచినోతి ఆచరతి ఆచారయతి స ఆచార్య అనేటువంటి పాయింట్ నాకు చాలా మనసుకు హత్తుకుంది. యా యాచినోతి ఆచరతి ఆచారయతి స ఆచార్య. నేను ఆచార్యుడినా అని నేను ఆత్మ విశ్లేషణ చేసుకునేవాడిని. యా యాచినోతి అడగాలి, ఆచరతి ఆచరించాలి, తర్వాత ఆచరింపజేయాలి, వాడు ఆచార్యుడు అవుతాడు. దట్ ఈస్ కాల్డ్ ఆచార్య, ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మాస్టర్. విత్ మాస్టర్ సార్ డెఫినేషన్ ప్రకారం వీడు మాస్టరు. సో ఈ విధంగా జీవితంలో ఒకవైపు మన సంసారమే నిర్వాణం అనే పాయింట్ ను ఒకవైపు చూసుకుంటూ, ఒకవైపు ఆధ్యాత్మికంగా ఎదగాలి. డైలీ మెడిటేషన్ అనేది అది మనము ఆ సాధనగా కొత్తలో శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటాము. అది నిరంతరం అదొక అనంతం. సత్యం జ్ఞానం అనంతం అన్నట్టుగా ఆ ధ్యానం లోపల వచ్చే అనుభూతులు, అనుభవాలు అవి మనము చెప్పడానికి చెప్పలేనన్ని ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ లో పిల్లలకు ఎక్కాలు నేర్పిస్తారు. అంటే నేను మ్యాథ్స్ కాబట్టి చెప్తున్నాను, నేను ఎంఎస్సి మ్యాథ్స్ కాబట్టి జనరల్ గా చిన్నపిల్లలకు ఎక్కాలు నేర్పిస్తారు. కానీ ఎక్కాలు ఎలా ఫామ్ అయినాయో వాడికి తెలియదు. వాడు ఎక్కాలు నేర్చుకోవాలి. టేబుల్స్ నేర్చుకుంటారు, కానీ టేబుల్స్ ఎలా ఫామ్ అయినా వాడికి తెలియదు. సో తర్వాత వాడు ఎప్పుడో తన యొక్క ఉన్నత చదువుల్లో వాడు ఈ విధంగా ఫామ్ అయినాయి, మల్టిప్లికేషన్ యాడ్ చేయడం వల్ల ఇట్లా అనేది మనకు అర్థం. అదేవిధంగా మరి మ్యాథ్స్కి ఏమన్నా ఒక పరిమితి ఉందా? ఈ యొక్క సబ్జెక్టు పరిమితి ఉందంటే పరిమితి లేదు. అది ఇప్పుడు ఒక పీజీ చేసినటువంటి స్టూడెంట్ ఏమవుతున్నాడు? మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్. మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటిది? వాడు నిరంతర విద్యార్థిగా తయారవుతాడు. వాడు నిరంతర విద్యార్థిగా తయారవుతాడు. వాడు ఒక లైబ్రరీలో పుస్తకాలన్నీ వాడు ఓన్గా చదువుకొని వాడు తెలుసుకుంటూ ముందరికి వెళ్తాడు. అదేవిధంగా దీంట్లో మాస్టరీ అంటే ఏంటి? మనం మెడిటేషన్లో మాస్టర్ అంటే, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? మొదట్లో పత్రి సార్ చెప్పినట్టుగా కొంత దూరం నడిచిన తర్వాత వానికి అనంతమైన ఆ జ్ఞానాన్ని విశ్లేషించుకుంటూ దాంట్లోనే ఇంకా ముందరికి వెళ్తూ ఉంటాడు. అది ఇంకా వెరీ ఎలాబరేటెడ్ సబ్జెక్ట్ అది. సో ఆ సబ్జెక్ట్లో నుంచి మనకి ఎంత అవసరం అనేది అవతల వారి ప్రశ్నను బట్టి, అవతల వాళ్ళకి ఏం కావాలి అనే దాన్ని బట్టి అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు నేను క్లాసెస్ తీసుకుంటాను. 8th వాళ్ళకి ఏం సిలబస్ ఉందో వాడికి అంతవరకే చెప్తాను. ఎంత అవసరం వాడికి అదే చెప్తాను. ఎందుకంటే వాడు 7th బేస్ మీద 8th వచ్చింటాడు, అదే చెప్పాలి. 8th బేస్ మీద 9th చెప్పాలి. సో నా దగ్గర పీజీ వరకు నాలెడ్జ్ ఉంది, కానీ అదంతా వాడికి అవసరమా లేదా అనేది నేను చూసుకొని జాగ్రత్తగా చెప్పాలి. నాకు పీజీలో వచ్చినది, నాకు డిగ్రీలో వచ్చింది వాళ్ళకి చెప్తే ఏమీ అర్థం కాదు. వాడు వద్దునైనా మ్యాథ్స్ నాకు నమస్కారం అని వెళ్ళిపోతాడు. వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో, వాడికి ఎంత అవసరమో దాన్ని అక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్నో అనుభూతులు ఉన్నాయి. నాకు మెడిటేషన్ అనేది చాలా మెడిటేషన్ లేకపోతే లైఫ్ లేదు. ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ఈ 4 విషయాలను నాకు పత్రి సార్ గురుద్వారానే వచ్చింది. పత్రి సార్ అనేది నాకు ఒక ఇన్స్పిరేషన్.
ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటే ఒక క్రికెట్ తపనగా ఉన్నటువంటి వానికి ఎలాగైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే విరాట్ కోహ్లీ, మేమున్నప్పుడు సచిన్ టెండూల్కర్, సార్ ఉన్నప్పుడేమో సునీల్ గవాస్కర్. సో అటు ఆ విధంగా ఒక పత్రి సార్ అంటే ఒక ఆధ్యాత్మిక జీవితానికి ఆయన నోటి నుంచి వస్తే ధ్యానమే. కొట్టి చెప్తాడు, తిట్టి చెప్తాడు, భోజనం పెట్టి చెప్తాడు, దగ్గరికి తీసుకొని చెప్పిన ఏమి చేసినా ధ్యానం శరణం గచ్చామి. ధ్యానాన్ని ఈజీగా అందించినటువంటి మహానుభావుడు. ఎంతో మంది జీవితాల్లో దాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎప్పుడైనా కానీ నాది మాది అనేది లేకుండా ఆచరణలో చూపించినటువంటి మహానుభావుడు పత్రిజీ. ఒకరోజు మెడిటేషన్ జరిగింది. పిరమిడ్ లో కూర్చోబెట్టి అందరితో మెడిటేషన్ చేయించారు సార్. చేపించిన తర్వాత సార్ ఫ్లూట్ బ్యాగ్ ఉంటుంది. సో ఆ ఫ్లూట్ బ్యాగ్ తీసుకొని సార్ ఏం చెప్పారంటే, మెడిటేషన్ అయిపోయిన తర్వాత సార్ బయటకు వస్తూ ఉంటే సార్ బ్యాగ్ వెంటనే నా చేతికి ఇచ్చి ఇది తీసుకుపోయి ఇంట్లో పెట్టేస్తారా అన్నాడు. ఇంట్లో పెట్టేస్తారా అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే మనది ఈ ఫీలింగ్ అంటే మనది ఇప్పుడు నాది మాది కాకుండా మనది అన్నట్టుగా సార్ బిహేవ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఎక్కడైనా కనపడినప్పుడు ఒకసారి సార్తో పాటు నేను రాయచోటి వెళ్ళినప్పుడు, సో రాయచోటిలో నాకు మాస్టర్స్ ఎవరు తెలియదు. సార్తో పాటు వెహికల్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఎంత గుర్తుగా ఉంటుందో సార్కు. మేము వెనక కూర్చుంటే వెనక వెహికల్లో వెళ్ళాం కదా, దూరంగా ఉన్నమాట, మోమాటం దూరంగా ఉన్నాం. దూరంగా ఉంటే సార్ని అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్, సార్ భోంచేస్తారా అని అడిగితే, వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి ఫస్ట్ భోజనం పెట్టండి, రండి కూర్చోండి, ఇలా వడ్డించండి ఫస్ట్ అంటే. సార్ దృష్టిలో మనం ఏమి లేవేమో అనుకుంటాం. అంటే ఆయన పనిలో వెళ్ళిపోతూ ఉంటారు, నిమగ్నమై ఉంటారు. కానీ మన మీద కూడా ఒక దృష్టి ఉంది అనేటువంటిది చాలా సార్లు నేను అనుభూతి చెందాను. సార్ వాళ్ళ ఇంట్లో కూడా సావిత్రి, సార్ వాళ్ళ మదర్ సావిత్రి అమ్మగారి చేతి వంట కూడా నేను తినడం జరిగింది. ఒకసారి సార్తో పాటు వెళ్తే అమ్మకి ఏం కావాలో అమ్మ దగ్గర నుండి హెల్ప్ చేయరా అని చెప్పారు. సో ఆ రోజు చాలా అద్భుతమైన అనుభూతి నాకు కలిగింది. అమ్మ కూడా ఎంత చక్కగా సార్కు వడ్డించిన తర్వాత నువ్వు కూడా తిన్నాయినా అని చెప్పేసి నాకు వడ్డించడం జరిగింది. సో మన ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది సార్తో ఉన్నప్పుడు. సో మన పేరెంట్స్ ఎట్లయితే దండిస్తారో అలాగే సార్ కూడా మనల్ని, అంటే తప్పు చేస్తే దండిస్తారు. ఒకరోజు అంటే చాలా చిన్న విషయమే అండి, సిల్లీ అనిపించవచ్చు, కానీ అది చాలా మార్పుని తీసుకొస్తుంది మన లోపల. ఒకరోజు పత్రి సార్ వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ ఉన్నారు, మాస్టర్స్ అంతా ఉన్నారు, హైదరాబాద్ మాస్టర్స్, వేరే మాస్టర్స్ అందరూ వచ్చినారు. అయితే అందరూ మనం బఫే సిస్టమ్ మనకు మామూలుగా అలవాటు. సో సార్ వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద అంతా రైస్, సాంబారు, పప్పు అన్ని రెడీగా పెట్టాను. అందరూ వడ్డించుకుంటున్నారు. నేను పొరపాటున ప్లేట్లో రైస్ పెట్టుకున్నాను. రైస్ పెట్టుకుంటే ఎప్పుడు వచ్చారో సార్ నాకు తెలీదు. అటు నుంచి అటు వెళ్ళిపోయే సారు టర్న్ అయ్యి నా దగ్గరకు వచ్చి అలా గమనిస్తున్నారు. నేను రైస్ పెట్టుకున్నాను. వెంటనే ఒక చెంప ఏటు పడింది నాకు. బుద్ధి లేదారా నీకు? ముందు రైస్ కంటే ముందు ఏదైనా ప్లేట్లో ఏదైనా కర్రీ కానీ పప్పు కానీ వేసుకోవాలనేసి, అంటే ఆయన యొక్క విధానంలో ఆయన నాకు చెప్పి, పక్కన మేడం, ఏం మేడం మీకు తెలియకపోతే మీరు చెప్పేది లేదా అని చెప్పేసి ఆ విధంగా, అంటే ఓకే, అంటే ప్రతిదీ కూడా నేర్పించడం అన్నమాట. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ప్రతిదీ కూడా సారు చాలా ఎరుకతోనే ఉండి నేర్పించడం జరిగింది. చాలా విషయాలు మేము పత్రి సార్ దగ్గరగా చూడడం వల్ల నేర్చుకున్నాము. అలాగే పత్రి మేడం కూడా చాలా గ్రేట్ మాస్టర్. మేడం యొక్క అనుభవాలు కూడా మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశాయి. సో ఒకసారి సాయిబాబా లాగా మేడము ఒక పెద్ద వంట పాత్రలో చేయి పెట్టి గరిటె లేకుండా కానీ మేడం తిప్పారు అనేసి ఆ మేడం ఎక్స్పీరియన్స్ మేము వినడం, చేతికి కూడా ఏం కాలేదు అనేటువంటి విషయం చాలా మాకు ఇన్స్పైర్ అయింది.
సో ఈ విధంగా చాలా అనుభవాలు అనేవి ఉన్నాయి మాకు. సో వీటిలో కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా ఏంటంటే నాకు నేనైతే ఇంటర్మీడియేట్‌లో ఏవైతే క్వెషన్స్ వచ్చాయో వాటికి అన్నిటికి కూడా నాకు సమాధానాలు ఇక్కడ దొరికాయి. సో రొటీన్ లైఫ్ భిన్నంగా జీవితాన్ని జీవించొచ్చు. సో ఓషో గారు అంటారు ఒక మాట. ఓషో రజనీష్ గారు ఏమంటారంటే, జీవితంలో ప్రతి ప్రతి పనిని పనులు రకరకాల పనులను మన జీవితంలో చేసుకుంటూ వెళ్ళాలి. సో రకరకాల పనులు అంటే ఒకరో ఒక సంవత్సరం కార్పెంటర్‌గా, ఒక సంవత్సరం టీచర్‌గా, ఒక సంవత్సరం ఒకసారి డ్రైవర్‌గా ఇలా జీవితాన్ని జీవించాలి. అంటే సాహసంగా జీవించాలి అంటారాయన. అది వినడానికి చాలా బాగా ఉంటుంది గానీ, ఆ విధంగా చేయాలంటే దానికి ఎంతో నిజంగా అంటే ఎందుకంటే మనము సెక్యూరిటీ కోరుకుంటాం. సో అది కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. అంటే విభిన్నంగా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మన యొక్క ఆహ్, వృత్తికి మనం ఏదో ఒకటి పర్మనెంట్‌గా ఒక పని ఒక వృత్తి చేసుకుంటూ ఉంటాం. మిగిలిన సమయంలో మనకు కావాల్సినటువంటివి నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి విషయం పత్రిసార్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక ఫ్లూట్ నేర్చుకోవడం గాని, తర్వాత వేరే ఏదైనా గాని, ఇంకా ఏ పనులైనా సరే. సో నేర్చుకోవచ్చు. అంటే ఒక జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి అనే విషయము మనము పిరమిడ్ సొసైటీలో తెలుసుకోవచ్చు. పత్రిసాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం అనేది ఎక్కడైనా మనకు దొరుకుతుంది. బయట ఎక్కడైనా ధ్యానం అనేది మనం ఎక్కడైనా ధ్యానం అనేది ఎక్కడైనా దొరుకుతుంది మనకు. సో క్రియాయోగం చేయొచ్చు. లేదంటే ఇంకోటి చేయొచ్చు. కానీ సాధారణమైన మనిషికి అవన్నీ అవైలబిలిటీలోకి రావాలి అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి సారు చిన్న కింది స్థాయికి కూడా వెళ్లి వాళ్ళతో కలిసిపోయి నేను ఒక గురువును కాదురా అని తెలియజేయడానికి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తూ అందరిలో ఫ్రెండ్‌షిప్‌ను పెంపొందిస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ దగ్గర తీసుకొని ఓకే. పల్లెటూర్లలో కూడా పల్లెటూరు వాతావరణంలో కూడా వెళ్లి అటువంటి ప్లేస్‌లో కూడా సారు మెడిటేషన్ చెప్పడం అనేది నిజంగా ఆహ్, ఈజ్ ఎ లెజెండ్. చాలా గొప్ప వ్యక్తి. నేను బుద్ధుడిని చూడలేదు. నేను బుద్ధుడు ఎలా ఉంటాడు? బుద్ధుడు ఉన్నాడు అనే దానికి ఎందుకంటే ఈ యొక్క మనం మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆచరణలో లేని మాటలు వ్యర్థమైనటువంటివి. కాబట్టి బుద్ధుడు ఉన్నాడు అనే దానికి ప్రూఫ్‌గా పత్రిసార్లు చూస్తే అర్థమైపోతుంది. కృష్ణుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా పత్రిసార్లు చూస్తే అర్థమవుతుంది. సో ధర్మాచరణ రాముడు ఉన్నాడు అనే దానికి కూడా పత్రిసార్లు చూస్తే అర్థమైపోతుంది. అంటే ధర్మాచరణకు రాముడంటే రాముడు అడవుల్లో ఉన్నాడు. రాజ్యాన్ని వదిలేసి, అలాగే పత్రిసార్ ఉద్యోగాన్ని వదిలేసి ఎంత చక్కగా అమెరికా వాళ్ళ అన్నగారు గొప్ప సైంటిస్టు. ఆయనకు మనీ కావాలంటే మనీ ఉంది. అన్నీ ఉన్నాయి. ఈస్ ఎ కింగ్ లాగా బతకొచ్చాయన. కానీ అన్నిటిని వదిలేసి ధ్యానం అనేటువంటి ఒక సాధనను అందరి లోపలికి తీసుకెళ్ళాలి. ధ్యాన సాధన ద్వారా అందరి లోపల ఉన్నటువంటి రాక్షసుడిని రావణాసుడు అనేటువంటి రాక్షసుడిని అంతమొందించే శ్రీరామచంద్రుడిలాగా బయలుదేరినాడు పత్రిసార్ అందరి లోపలికి. సో బయలుదేరి మన లోపల ఉన్న అజ్ఞానం అనేటువంటి రాక్షసుడిని వధించి మనలోని ఒక దివ్యత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ దృష్టిలో కూడా నాకు ఆయన రామచంద్రుడిని చూశాను. శ్రీకృష్ణ పరమాత్మని ఆయనలోనే చూసుకున్నాను. బుద్ధుడిని ఆయనలోనే చూసుకున్నాను. సాధన చేయడంలో ఎంతసేపు సాధన చేపిస్తారో లెక్కే లేదు. ఒక్కసారి 3 గంటలు చేపిస్తారు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. సరదాగా చెప్పేవాళ్ళు సార్. విజయవాడ ధ్యాన మహాయజ్ఞం అప్పుడు 2002లో ధ్యాన మహాయజ్ఞం 2 చోట్ల జరిగిందప్పుడు. విజయవాడలో అదేవిధంగా గుంటూరులో జరిగినప్పుడు సీనియర్ మాస్టర్స్‌తో చెప్పానన్నమాట. ఏం లేదా ఇక్కడ మనం 6కి మొదలు పెడదాం మెడిటేషన్. మళ్ళీ అక్కడికెళ్ళిపోదాం. ఇక్కడ అందరిని కూర్చోపెట్టేస్తాం. మళ్ళీ అక్కడికెళ్ళిపోయి అక్కడ మనం మెడిటేషన్‌లో కూర్చోపెట్టేసి, అక్కడ వాళ్ళని కళ్ళు మూపిచ్చేసి మనం ఇక్కడికొచ్చేలోగా 3 అవర్స్ అవుతుంది. సో 3 అవర్స్ తర్వాత వీళ్ళ కళ్ళు చెప్పేసి ఓపెన్ చేపిచ్చేసి మళ్ళా అక్కడ అంటే సారు ఆ యొక్క
ధ్యానాన్ని అంతగా నేర్పించడం కానీ అంతగా సాధన చేయించడం కానీ ధ్యానం 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 ధ్యానం. సార్ దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు. ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని నేను స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, నేను చాలా సంస్థలు తిరిగాను. థియోసాఫికల్ సొసైటీ అనేది నేను వెళ్ళాను. థియోసాఫికల్ సొసైటీ నాకు చాలా ఇష్టమైన ప్లేస్. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా జ్ఞానం అక్కడ ఉంది, చాలా గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి. వాటిని నేను చదివాను, చాలా మందిని చూశాను. అక్కడ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంది తప్ప సాధకులు నాకు ఎక్కడ కనపడలేదు. కాబట్టి నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించడం జరిగింది అని చెప్పారు. అంటే సాధనకు పెద్దపీట వేయడం జరిగింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. సాధన. సో ఈ సాధన అనేది చాలా ముఖ్యం. మనం పిఎంసిలో మనం గుర్తుపెట్టుకున్నది, సాధన అనేది చాలా ముఖ్యము. ఈ సాధన, ధ్యాన సాధన లేనటువంటిది పిఎంసిలో ఏది నిలబడదు. సో సాధన అనేది, మెడిటేషన్ అనేది పెద్దపీట. సో మెడిటేషన్ మెడిటేషన్ మెడిటేషన్. సో దీని గురించి సారు ఒక మంచి కాన్సెప్ట్ చెప్పారు. అది నాకు ఇప్పటికి కూడా బుర్రలో ఉంది, ఎప్పటికీ మర్చిపోలేను. 2007లో నేను విన్నాను ఆ యొక్క కాన్సెప్ట్. అది 2007 మనకు తిరువన్నామలైలో జరిగింది ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం. 2007లో తిరువన్నామలైలో రమణాశ్రమం దగ్గర. 2007 కాదు సార్, 8 కాదు, 2007. రమణేష్ గారు 8 అంటున్నారు, కాదు 2007. 2006 షిరిడీలో జరిగింది, 2007లో తిరువన్నామలలో జరిగింది, 2008 బెంగళూరులో జరిగింది, 2009 శ్రీశైలంలో జరిగింది, 2010 అమరావతిలో జరిగింది, 2011 వైజాగ్ జరిగింది. అంటే క్లారిటీ ఇస్తున్నాను సార్. 2012 కడతాలో జరిగింది, 2004 హైదరాబాద్ లో జరిగింది, 2005 కర్నూలులో, బెంగళూరులో ప్యారలల్ గా జరిగింది. అది విషయం. అయితే అప్పుడు సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ నిజంగా చాలా మైండ్ లో చాలా ఉండిపోయింది. అది ఏంటిదంటే, ఎక్కువ సమయం తీసుకోను, ఒక 2 నిమిషాలు చెప్పేసి. ఏమిటి అది అంటే, ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇది అందరూ చెప్తారు మామూలుగా బుద్ధుని యొక్క విధానంలో, ధ్యానం శరణం గచ్చామి. అయితే వీటికి ఒక లింక్ ఏర్పాటు చేస్తూ సారు ఒక విశ్లేషణ చేశారు. ఏమిటి అదంటే, మొదట మనము దేన్ని ఆశ్రయించాలి అంటే ధ్యానాన్ని ఆశ్రయించాలి. ధ్యానాన్ని ఆశ్రయించినప్పుడు అతడికి బుద్ధి వస్తుంది. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి. ధ్యానం ఆశ్రయించినప్పుడు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన తర్వాత బుద్ధం శరణం గచ్చామి. దాని తర్వాత ఏమవుతుంది, ధర్మం శరణం గచ్చామి. వాడు ఏ ధర్మం చేయాలి, వాడి ధర్మం ఏంటో మనకు తెలుస్తుంది. ధర్మం శరణం గచ్చామి. దాని తర్వాత మనము సంఘాన్ని శరణు కోరాలి. సంఘం శరణం గచ్చామి. సంఘంలో అప్పుడు మనము సంఘంలో మనం రావాలి, సంఘంలోకి మనం ముందరికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని సార్ చెప్పారు. ధ్యానం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సో సంఘం శరణం గచ్చామి అనేది 4వ ప్లేస్ లో పెట్టారు. ధ్యానం శరణం గచ్చామి అనేది మొదటి ప్లేస్ లో పెట్టారు. ధ్యానం ద్వారా బుద్ధి వికసితం అవుతుంది. బుద్ధి వికసితమైనప్పుడు ధర్మం అనేది వాడి ధర్మం మీద తెలుస్తుంది. ధర్మం అంటే ధర్మంలో స్వధర్మం ఉంది, పరధర్మం ఉంది కదా. సో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు కదా, శ్రేయాన్ స్వధర్మ విఘ్న పరధర్మ భయావహ. అంటే స్వధర్మమే గొప్పది, పరధర్మం కంటే అది ఎంత గొప్పదైనా. కాబట్టి తర్వాత సంఘాన్ని మనమే. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఒక 20 నిమిషాలకైతే సరిపోదు, ఇంకా బోలెడన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి.
ఒక థ్యాంక్ యూ పత్రి సార్. సార్ ద్వారానే కాదు, చాలా మంది ఓషో మాస్టర్ యొక్క పుస్తకాలు చదవడం వల్ల కానీ, తర్వాత మిర్దాద్ పుస్తకం కానీ, మిర్దాద్ పుస్తకం ఎంత చక్కటి పుస్తకమో, దాన్ని అన్నిటినీ ఇష్టపడండి. అన్నిటినీ ఇష్టపడి వేటి మానాన వాటిని వదిలేయడం వల్ల మీ దారిలో వాటిని ఆటంకాలు లేకుండా చేసుకున్న వాళ్ళవుతారు అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. అన్నిటిని ఇష్టపడండి. సో, ఎవరిని మనం ద్వేషించాల్సిన పని లేదు. ఎవరిని మనము విసుక్కోవాల్సిన పని లేదు. మనలాగా వాళ్ళు లేరు అనుకోవడం కూడా మన అజ్ఞానమే అవుతుంది. సో, ఎవరిని ఇష్టమైన వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం తెలియజేసేది తెలియజేస్తూ ముందరికి వెళ్ళాలి. అట్లా ఆ పుస్తకమైన స్వామి రామ పుస్తకమైన తర్వాత యోగానంద పరమహంస గారి బుక్ అయినప్పటికీ యోగానంద పరమహంస గారు దాంట్లో బృందావనానికెళ్ళడానికి రూ. 1 లేకుండా ఆయన ట్రావెల్ చేస్తారు ట్రైన్‌లో. సో, అది నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అయింది. సో, 2007లో మనకు అన్నవరంలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది. అన్నవరంలో 2007లో. సో, దానికి ఆహ్, వెళ్ళేటప్పుడు నేను మా మిత్రుడు ఎళ్ళాము ట్రైన్‌లో అన్నవరానికి. కానీ వచ్చేటప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ గూడా లేదు. కానీ చిల్లిగవ్వ గూడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ మాస్టరు ఎవరైతే ఉన్నారో భీమవరం మాస్టర్ ఆయన. సో, ఆయన ఇలా వెళ్ళాలి అని అనుకునేటప్పుడే ఆయన మాకు ట్రైన్‌లో కలిసి ఆయనతో పాటు మాకు గూడా టికెట్ బుక్ జేసినారు. అనుకోకుండా అవన్నీ జరిగిపోయినాయి. సో, అప్పుడు మాకు ఆ ఎక్స్‌పీరియన్స్‌లోకొచ్చినప్పుడు యోగానంద పరమహంస గారు మాకు గుర్తొచ్చారు. సో, మన లైఫ్‌లో గూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అనేటువంటిది. చాలా అట్లా గురువుతోని ఉన్నటువంటి యోగానంద పరమహంస గారి అనుభూతులు గాని, మహావతార్ బాబాజీ గురించి అప్పుడు చాలా గొప్పగా వినేవాళ్ళం. 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మహాయోగేశ్వరుడు, భూమిని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి మహానుభావుడు మన మహావతార్ బాబాజీ. సో, ఆ మహావతార్ బాబాజీ గారు కుంభమేళాలో ఏ విధంగా వచ్చిన యోగులకు ఆహ్, సర్వీస్ చేశారు. ఏమన్నా పాయింట్ అది. మాస్టర్ అనేటువంటి సర్వీస్ ఏందయ్యా అనేటువంటి ఆలోచనను తుడిచిపెట్టుకునేటట్టు అంటే విద్యా దదాతి వినయం. విద్యా వినయ సంపన్నే అనేటువంటి పాయింట్ అసలు అంటే ఎంత వినయం ఉంటే అంత కింద ఉంటాడు. వాడు కనపడు మనకు. వాడు ఏదో కింద పని చేసుకుంటా ఉంటాడు. అనేటువంటి విషయము ఏదో పైన స్టేజ్ మీదనే కాదు కింద కూడా ఉంటాడు. నేను అంతవరకు నాకు ఆ మైండ్‌లో స్ట్రైకే లేదు. అంటే ఒక మావతార్ భజన్ అంత యోగ సాధకుడు వచ్చినటువంటి అక్కడికొచ్చి సేవ చేసే ఏదో వచ్చి మెడిటేషన్ కుంభమేళాలో వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సేవ చేయడం అంటే నాకు ఒక షాక్ అయిపోయింది. గ్రేట్ అనిపించింది. సో, దానికి అటువంటి సేవ కూడా మనకు పత్రిసార్లో మనం చూసుకోవచ్చు. సో, ఎవరికైనా కావాలంటే వడ్డిస్తూ ఉంటారు. ఆ! తిట్టినప్పుడు తిట్టినా ఒకసారి మా ఫ్రెండ్ వెంకట్ సార్‌తో తిరిగినటువంటి వెంకట్, ఈ వెంకట్ ఇప్పుడున్నటు వెంకట్ కాదు. పాత ఇంకొక వెంకట్ ఉన్నాడు. ఆయన పూర్తిగా జీవితాన్ని అసలు వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్ నా దృష్టిలో. ఇది వెంకట్ అనే అనంతపురం అతనిది. నా పక్కన నార్పల. ఆయన ఇప్పుడు తన స్వధర్మంలో ఆయన ఉండిపోతున్నారు. సో, ఆయన కూడా ఎంత గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అంటే సార్‌తో పాటు ఉన్నప్పుడు ఆహ్, ఆయన సారు ఈయన యొక్క బ్యాగ్ అంటే ఆయన బుక్స్ పర్చేజ్ చేసేవాడు. ఆయన బుక్స్ ఉంటే సార్ కూడా ఆయనకు కావాల్సిన బ్యాగ్‌లు తన చేత్తో అతనికి హెల్ప్ చేయడం జరిగింది. అంటే అతను అక్కడ మంత్రముగ్ధుడయిపోయినాడు. అరే! సార్ ఏంది నాకు హెల్ప్ చేయడం ఏంది? అంటే ఒకప్పుడు సార్‌ని ఒక భయంతో చూస్తాం కదా! సార్ హెల్ప్. సో, ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్సెస్ గాని, మా ఎక్స్‌పీరియన్స్ గాని, సో, ఇదంతా కూడా ఇది గదా నిజమైన జీవితము అనేది. సో, మనకి ఏది లోటు ఉండదండి. లోటు ఉందనేదే మన యొక్క భావన. మనకి ఏది లోటు ఉండదు. మన ఆలోచనే మనకు లోటును కలగజేస్తుంది తప్ప, మన దుఃఖాన్ని కలగజేస్తుంది తప్ప, లోటనేది ఎక్కడా ఉండదు. మన మనసులో ఉన్న ఆ కల్మషాన్ని తొలగించుకుంటే చాలు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఈ మాయా ప్రపంచాన్ని చూసి, ఈ మాయా ప్రపంచంలో వాడింత సంపాదిస్తున్నాడు, వాడది చదువుతున్నాడు, వీడిది చదువుతున్నాడు. ఈ యొక్క వాడింత 1,00,000 సంపాదిస్తున్నాడు, 2,00,000 సంపాదిస్తున్నాడు. ఇదే తప్ప నిజమైన జీవనాన్ని జీవించేనప్పుడు ఎంత అనుభూతిని మనం పొందుతున్నాము. మన జీవితంలో మనం మన చుట్టూ ఉన్నదాన్ని ఎంత అనుభూతిని పొందుతున్నాము.
అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మెడిటేటర్ ఆ స్థితికి వస్తారు. మెడిటేషన్ చేసే ప్రతి ఒక్కరు ఆ స్థితిలో ఉండాలి. ఎందుకంటే బయటికి పోకూడదు. బయటికి పోయిందనుకో మనసు అతలాకుతలం అవుతాము, చంచలం అయిపోతాము, కృంగదీసుకుంటాం మనల్ని మనమే. కాబట్టి సాటిస్ఫాక్షన్ గా ఉండాలి. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని బాధపడరాదు. కాబట్టి ఈ విధంగా అందరూ పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. అలాగే పిరమిడ్ మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ. ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు మాతో. మరి సార్తో ఉన్న ఇది ఇంకొక సెషన్ లో ఇంకో క్లాస్ లో తీసుకుంటాము తప్పనిసరిగా. రమణేష్ గారు, థ్యాంక్ యూ సార్. రమణేష్ థ్యాంక్ గారు యూ సో ఒక మచ్. నిమిషం. మిగిలిన మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. పిఎంసి డిజిటల్ కి సమయం అయిపోయింది, కాకపోతే శ్రీహరి గారితో ఒక మాట మాట్లాడాలి. చాలా సంతోషం సార్. ఇప్పటిదాకా మిస్ అయ్యాను మిమ్మల్ని. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారమ్మా. పత్రి గారితో 1,40,000 వెంకట గారు ఏం చెప్పారు కదా, ఆ రోజుల్లో పత్రి గారి కన్నా ముందు వచ్చేవారు, బ్యాగులు పట్టుకుని వచ్చి మన ప్రాంతంలో తిరిగేవారు. ఈ పేర్లు చెప్పాలంటే యూత్ బ్యాచ్ మాట అంతా కూడా. వీళ్ళేంట్రా పల్లె మాటలు మానేసి తిరుగుతున్నారు, రాత్రులు పడుకోరు, తెల్లవారు పడుకుంటారు, కొంత డౌట్ వచ్చింది నాకు. అంటే యోగి ఎప్పుడు కూడా పగలు మేల్కొని ఉంటాడు, రాత్రి నిద్రపోతాడు, ఇవన్నీ ఉంటాయి కదా. యోగి అంతా రాత్రి మేల్కొంటాడు, అందరూ పడుకున్నప్పుడు తిరిగేసి ఉంటాడు యోగి. కానీ ఎప్పుడు బట్టి నేను బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేస్తాను కదా. ఈ పుస్తకం చదివిన తర్వాత అసలు ఏ బుద్ధుడు, ఏ సంఘము, ఏ ధర్మం, అది నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఇందులో 158 పేజీ రాశాడు. ఈ కాలానికి బుద్ధుడు ఎవరు? మహానుభావుడు. ఇప్పుడే చెప్పారు శ్రీహరి గారు ఎన్నో కోణాలు. ఈ కాలానికి బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు, పితామహ పత్రి కలుసుకోండి. మరి ఏ సంఘం? వారు స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సంఘం. మరి ఏ ధర్మం? ఆ విషయాలు అతను చెప్పిన ధర్మాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం జానమహా యజ్ఞంలో చెప్పారు, నవవేద ధర్మాలు ఉన్నాయి. చాలా సంతోషం సార్. శ్రీహరి గారు ఇన్నాళ్ళకి మిమ్మల్ని రీచ్ అయ్యాం. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎందుకంటే పత్రి గారు ఆ లోపలికి వెళ్ళి లేపుతున్నారు. చాలా మంది ఇప్పుడే అంటున్నారు అతను అందరూ స్వధర్మంలో ఉండిపో. స్వధర్మంలో లేదు, ఈ బాగా ఈ పట్ట పెరిగిపోయింది, ఈ పట్ట తగ్గిపోయింది, పడిపోతున్నాయి అన్నమాట. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి బాగా తిరిగిన వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉంటారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ తిరిగేస్తారు. సినిమా సంతోషమ్మా, విజయమ్మ సంతోషం. తెర వెనక మనిషి నువ్వేనేటి అబ్బో, బంధువుల్లో దొరికిన తల్లి. అంత చాలా ఆనందం. ముఖ్యంగా పిఎంసి నేను బుజ్జమ్మ అంటుంటాను అనమాట అందరినీ. చిన్నప్పుడు పరిచయం వాళ్ళందరినీ బుజ్జమ్మ అంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే పత్రి గారిని ఇప్పుడు చెప్పారు, రాముడికి ఎలా ప్రతిష్ట, కృష్ణుడి ప్రతిష్ట, మరి బుద్ధుడికి. అంటే పత్రి గారు నేను చూసాను అనేకములు ఏకం పత్రి రాద్దామని ఉంది. ఎప్పటికైనా రాస్తానేమో గురుగారిని అడిగాను, రాజు బాలరా అనేసారు, కానీ పెన్ను పెట్టి దొరకట్లేదు. కానీ ఎందరో గురువుల సారా నేను గమనిస్తే ఆ మహానుభావుడు ఏ పుస్తకం మీరు తీయండి, ఆ పుస్తకంలో ఏది మాట్లాడితే అది అతని జీవితంలో ఆచరించి మనకు బోధించకనే బోధించారు. అలాంటి మహానుభావుడు సరిచేసేవారు. చూసారా, వంట వండిందో సరిచే చిన్న ఇంత పడిందమ్మా ఒకసారి, మొత్తం గట్టిగా కొడిచారు. మాకు అర్థం ఏంటి, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం. ఒక్కరిని కొడితే అందరికి సరి అవుతాయి అనమాట. దీన్ని ఏంటంటే జన్ ఫిలాసఫీ అంటారు అనమాట. సంతోషం. మేర్దాది పుస్తకం అని చెప్పారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మాట్లాడిన వాళ్ళు చాలా మంది నాలటోళ్ళు, కానీ ఆచరణ. ఎందుకంటే సాధన, ఆచరణ, సేవ, ఈ మూడు. అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించి ఆచరింపజేసేవాళ్ళు. మీరు ఈరోజు గొప్ప ఆచార్యుని కలిసాం, మరి శ్రీహరి గారిని తెర వెనక. ఎందుకంటే ఒక ఇద్దరు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో చాలా మంది ముందుకెళ్ళారు బాగా. GSSM లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసిపోతండి. ఎక్కడికో ఎందుకో కలుస్తున్నారు. ఎందుకంటే ఒక పని చేయడం కోసం పరస్పర సహకారము, ఏకాభిప్రాయము, ప్రోత్సహించుకోవడం కలుస్తారు. ముఖ్యంగా మరి శ్రీహరి గారికి, మా తల్లికి, అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పిఎంసి అసలు అనుకుంటున్నారు కానీ పత్రి గారి తరగతి ఆదర్శ సూత్రాల్లో 18వ ఆదర్శ సూత్రాన్ని ఈ జూమ్ వచ్చిన తర్వాత బాగా మనకి సహకరిస్తున్నాం. అదేంటి, ప్రతి ఒక్కరి అనుభవాల్ని గ్రంథస్థం చేయాలి. మనం ఎలాగా చేయలేకపోతున్నాం. పత్రి గారు ఏం చేశారు, వీళ్ళు ఎలాగా చేయరురా, వీళ్ళకి రికార్డింగ్ చేసి పెట్టేద్దాం, వాళ్ళ అనుభవాలన్నీ. అనుభవాలు. సంతోషం సార్. థ్యాంక్ యూ. సమయం చాలా అయింది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అట తెలిసిపోతుంటది.
మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పని గప్పు రమేష్ గారికి బయలుదేరుతారు క్లాప్స్, వెళ్తాం. రమేష్ గారికి క్లాప్స్. రమేష్ గారు, రమేష్ గారు. అదే సార్, నిజంగా మీ మాటలు అంటే మిమ్మల్ని అయితే మర్చిపోయాను. యాక్చువల్ గా మీ మాటలు మాత్రం మర్చిపోలేదు నేను. అందుకే మాటలు గాలిలో కలిసిపోతాయి, రాతలు ప్రేరేపిస్తాయి ప్రపంచాన్ని, కానీ నేను దృశ్యం ఇంకా మాటలు ప్రేరేపిస్తాయి. మాటలు మాత్రం మర్చిపోలేదు, మనిషిని మాత్రం మర్చిపోయాను. కానీ ఆ మనిషిని ఇప్పుడు కూడా మళ్ళా చూడడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. మిగిలిన వాళ్ళే మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒకటి నేను అనేది ఏమంటే, ఎవరెవరమైతే ఉన్నామో పిఎంసి ఛానల్ ఇప్పుడు లైవ్ చూస్తున్నామో వాళ్ళందరూ కూడా లైవ్ లో కనిపిస్తే ఇంకా ఆనందిస్తామని నేను అనుకుంటున్నాను. మరి ఈ కాసేపు కూడా మన మొహం చూపించకూడదు అనే భావన లేకుండా ఉండాలని దయచేసి వాళ్ళ మొహాలు కూడా చూపిస్తే ఇంకా ఆనందిస్తాం. మీ మొహాలు ఏం అరిగిపోవు అలా చూపిస్తే. ఇంకా ఇంకా మరొక ముగ్గురు ఉన్నట్టున్నారు. ఓకే, పాత ఫ్రెండ్స్ కూడా కొత్త ఫ్రెండ్స్ కూడా చూసే వాళ్ళం అవుతామని మీ మొహాలు చూపించమని చెప్తున్నాము. దయచేసి వాళ్ళందరూ కూడా ఓకే, చాలా సంతోషం. ఇంకా ఇంకా మరొక ఇద్దరు ఉండిపోయారు. దయచేసి వాళ్ళ మొహాలు కూడా చూపించవలసిందిగా కూర్చున్నాం మాస్టర్స్. ఇంకా ఫ్రెండ్స్. అమ్మా తల్లి, తెర వెనక తెర ముందు మా జీకే గారి కాన్సెప్ట్ చెప్పారు. తెర వెనక అందరూ ఉండాలి. కొంతమంది పద్మకుమారి గారు అంటే తెర వెనక ఉంటారు అన్నమాట. కానీ తెర ముందుని మన అనితమ్మ గారు ఉంటారు. తర్వాత బిల్డింగ్లు అలా కనబడుతుండాలి, పునాదులు కనబడకూడదు. కొన్ని పునాదులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ రోజు ఎంత ఉందంటే ఎన్నో పునాదులు ఉన్నాయి. మనం ఇట్లా ఉన్నాము ఇట్లా ఉంటే బాగుంటుందా లేదా అనే భావన తీసేసి ఆ మొగమాటం అనేది సార్ పునాదులు అని మమ్మల్ని తొక్కేస్తున్నారు మీరు. ఆ మొగమాటం పక్కన పెట్టి మనము ఒక ఈ ఆనందాన్ని కోల్పోతే మళ్ళా మనకి రాదు. అందుకని ఆ మొహాలు చూపించాలి అని అనడం కారణం. దయచేసి మీరు ఏమనుకోకండి. ఇంకా మరొక ఇద్దరు ఉన్నారు లైవ్ లో, ఎవరో చూస్తాం రండి. చూస్తే ఈ కార్యక్రమం ముగించాలి. అందుకని అంటే ఇప్పుడు దీనికి మనము ఇచ్చి చెప్పాలి కదా. చెప్పండి మెడిటేషన్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ద్వారా ఈ రోజు ఎన్నో తెలుసుకున్నాము. దాన్ని మళ్ళా రమేష్ గారు దాన్ని మనకి కుదించి క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరి మన భారతీయ అనిత గారు మమ్మల్ని ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోవడానికి ఈ యొక్క పిఎంసి ద్వారా మమ్మల్ని పరిచయం చేసినందుకు మీకు కూడా సహస్ర కోటి ధన్యవాదములు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు జూమ్ క్లాస్ లో పాల్గొనలేదు. కానీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అనిత గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. అట్లాగే మీరందరూ చూసినందుకు, విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. నిజంగా అనసూయమ్మ గారి డెడికేషన్ కూడా చాలా ధన్యవాదములు. ప్రతి జూమ్ సెషన్ లో అనసూయమ్మ గారు కనపడుతూనే ఉన్నారు. చాలా గ్రేట్, చాలా ఓపికతో. మిగిలిన మాస్టర్స్ కూడా చాలా ధన్యవాదములు ఇంతసేపు మా యొక్క క్లాస్ విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెట్ వేసుకొని రెడీగా ఉంటే పంచు పలకనామకే పంచు వేయడం మీకు అలవాటు. వేసేసేయండి రమేష్ గారు, పంచ్ వేసేయండి. అలా కాదు, నెట్ 5GB 2GB వేసుకొని రెడీగా ఉంటే ఆటోమేటిక్ మీరు ఎన్నో జూములు ఆహ్వానిస్తున్నారు రెడీగా. నారదుల వారు వచ్చాడంటే మీరు ఆల్రెడీ ప్రపంచం పరిచయం చేయడానికి వస్తారన్నమాట. అందుకే తిరుగుతుంటాడు జూములో. సార్ సంతోషం సార్. మీరు ఆ మాట మీకు మా యొక్క అనుభవాలు నచ్చినాయంటే అంతకంటే మించింది. ఈ రోజు ఇంత అద్భుతంగా మరి మన శ్రీహరి గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఇంకో సెషన్ లో ఇంకొంచెం తీసుకుందాము. మరి మన భారతి మేడం రేపు ఉదయం వస్తారు. రేపు అందరూ తయారై కూర్చోండి, లేకపోతే నేను ఇంకేం చేయలేను. మరి దట్ ఈస్ పత్రిజీలో మరి సాయంత్రం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ వీడియోని మరి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.